దీపం కుంకుమ పువ్వు పొడి వేసి వెలిగించాలి. ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం పెట్టి కుంకుమ పువ్వు పొడి కొద్దిగా ఆ దీపంలో వేయాలి. ఈ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే సోమవతి అమావాస్య రోజు శివలింగం ఇంట్లో ఉంటే ఆ శివలింగానికి 4 వైపులా కూడా ఆవు నెయ్యి దీపాలు వెలిగించి ఆ శివలింగానికి ఆవు పాలల్లో ఆవు పెరుగు తేనె కలిపి అభిషేకం చేస్తే పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. సంవత్సరం అంతా మీ పనులు తొందరగా జరగాలంటే శివలింగానికి 4 వైపులా దీపాలు ఆవు నెయ్యితో వెలిగించుకొని ఆవు పాలల్లో ఆవు పెరుగు తేనె కలిపి శివుడికి అభిషేకం చేసుకోండి. అలాగే సోమవతి అమావాస్య రోజు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించేటప్పుడు పూజ గదిలో కూడా ఎర్రటి కుంకుమ పువ్వు కొద్దిగా వేసి దీపాలు వెలిగించుకోండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మర్రి చెట్టుకు సోమవతి అమావాస్య రోజు నీళ్లు పోస్తే మీకున్నటువంటి తీరని బాధలన్నీ తొలగిపోతాయి. వ్యధలు బాధలు పోవాలంటే మర్రి చెట్టుకి సోమవతి